ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను డబ్బుల కోసం కండువాలు కప్పి టికెట్లు ఇచ్చిన ఘనత జనసేన పార్టీదేనని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు అలాగే అభ్యర్థులతో చర్చించేందుకు మిథున్ రెడ్డి కాకినాడ వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పిఠాపురం కూడా తమ 175 నియోజకవర్గాల్లో ఒకటని, పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చూస్తామే కానీ ప్రత్యేకంగా పరిగణించే ప్రసక్తే లేదన్నారు. కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 75 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒక నియోజకవర్గం. దానికోసం మేము ప్రత్యేకంగా పోయి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడూ ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చే దానికన్నా మునిపే వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడికి నిత్యం ప్రజల్లో ఉంటారు, డోర్ టు డోర్ ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా పరిష్కరించే వ్యక్తి ఆవిడ. సో మాకు ఆల్రెడీ బలమైన వ్యక్తి ఉన్నారు. మేము ఆవిడకి మళ్ళీ సపోర్ట్గా మేము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిఠాపురం వైసీపీ నెగ్గుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరికంటే ఈ ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు కంటెస్ట్ చేయరు కదా. సో అది పెద్దగా మనం చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతుంది. మాకుండే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒక నియోజకవర్గం. దానికోసం మేము ప్రత్యేకంగా పోయి చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడూ ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చే దానికన్నా మునిపే వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడ